ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరంధామానికి చెందిన వారిని. పరంధామం నా ఇల్లు. శాంతిధామం ఆత్మలు నివసించే స్థానం. అనంతమైన ధామం బ్రహ్మాండం. జీవన ముక్తిధామం. ముక్తిధామం నా ప్రియమైన తండ్రి నివసించే స్థానం. అకాల మృत्यు. ఈ క్షణం నేను ఆత్మ అక్కడ నివసించే నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 9/8/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్, मीठे बच्चे, यह ब्रह्म है सदगुरु का दरबार। इस भ्रुकुटी में सदगुरु विराजमान है, वही तुम बच्चों की सदगति करता है. బాబా చెప్తున్నారు, బ్రహ్మాండం ఆత్మ నివసించే స్థానం, పరమాత్మ నివసించే స్థానం. బ్రహ్మాండం సద్గురువు యొక్క ఇల్లు. ఈ భృకుటి మధ్యలో అనగా ఆ బ్రహ్మాండంలో సద్గురువు విరాజమానం అవుతారు. ఎట్ ద సేమ్ టైం బ్రహ్మ యొక్క భృకుటి మధ్య స్థానంలో సద్గురువు విరాజమానం అవుతారు. బ్రహ్మలో పరమాత్మ సద్గురువు వచ్చి మనకి ఈ జ్ఞానం యొక్క సద్గతిని ఇస్తారు. నేను ఆత్మ అనుక్షణం సద్గురువు స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాను. నేను ఆత్మ బ్రహ్మాండానికి చెందిన తండ్రిని ఎంతగా తలుచుకుంటున్నాను. నేను ఆత్మ ముక్తిధామం, బ్రహ్మాండం, శాంతిధామం, పరలోకం, అలౌకిక ప్రపంచం, ఆత్మ నివసించే స్థానం, పరమాత్మ నివసించే స్థానం, శక్తి ఖండం. ఈ విధంగా ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. దాన్ని నేను ఎంతవరకు తలుచుకున్నాను, నా ఇంటిని ఎంతవరకు తలుచుకున్నాను అనేది చెక్ చేసుకోండి. प्रश्न, बाप अपने बच्चों को किस गुलामी से छुड़ाते? इस समय सभी बच्चे प्रकृति और माया के गुलाम बन गया. बाप इस गुलामी से छुड़ाते हैं. माया और प्रकृति दोनों ही तंग करता है. कभी तूफान, कभी फेमाइन आता है. फिर तुम मालिक बन जाते हो. सारी प्रकृति तुम्हारा गुलाम होता है. माया भी वार नहीं कर सकता. భగవంతుడు ఏ గులామీ తనం నుంచి, ఏ సర్వెంట్ మైండ్నెస్ నుంచి మనల్ని వినిపిస్తారు. సద్గురువు ఏ విధంగా ఈ సమయంలో ప్రకృతి లేక మాయ, మనలో ఉన్న వికారాలు మనల్ని ఒక గులాంగా చేసేసాయి, వాటి సర్వెంట్స్ గా చేసేసాయి. ఇప్పుడు పరమాత్మ మన తండ్రి వచ్చి ఆ గులామీతనం నుంచి మనల్ని విడిపిస్తారు. మనం ఇక వేటికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మాయ ఎంత వచ్చినా, ప్రకృతి మనని ఎంత విసిగించినా, పరిస్థితులు మన ఎగ్జామ్ ని ఎంత తీసుకున్నా, పరమాత్మ మాత్రం వాటిపైన ఎలా విజయాన్ని పొందాలి, విశ్వానికి యజమానిగా ఎలా అవ్వగలరు అనే దాని మీద మనకి అర్థం చేస్తారు. మొత్తం ప్రకృతి మన గులాంగా అయిపోతుంది. మొత్తం ప్రకృతి మనల్ని ఏ విధంగా తయారు చేస్తుందంటే మనం చెప్పింది వినేటట్టు ఉంటుంది. మాయ కూడా ఇంకా మనతో ఫైట్ కూడా చేయదు. మరి నేను ఆత్మ ఈ విధంగా ఎంతవరకు తయారవ్వగలుగుతున్నాను? నేను ఆత్మ పంచ వికారాల పైన ఎంతవరకు విజయాన్ని పొందుతున్నాను? నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాను? నేను ఆత్మ నాకొచ్చిన పరీక్షల నుంచి నేను భయపడటం లేదు కదా, వాటిపైన విజయాన్ని పొందుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి.
धारणा, बाप जो सुनाते हैं वही सुनना और जज करना है राइट क्या है, राइट को ही याद करना है, अनराइटियस बात ना सुनना है, ना बोलना है, ना देखना है। पढ़ाई अच्छी रीति पढ़कर अपने को राजाओं का राजा बनना है, इस पुरानी शरीर और पुरानी दुनिया में अपना టెంపరరీ రखना है। మరి భగవంతుడు ఏదైతే వినిపిస్తారో అదే వినాలి. రోజంతా మనుషులు చెప్పేవి ఎంతో వింటాం. వేద శాస్త్రాల్లో ఎన్నో విషయాలు చూసాం. మరి ఈ విధంగా వారు చెప్పేదేంటి, పరమాత్మ చెప్పేదేంటో భేదం నాకు తెలిసాక నేను ఆత్మ వారు చెప్పిందే వినాలి. జడ్జ్ చేసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్. రైట్ అయిన వాటిని స్మృతి చేయాలి, అన్రైటియస్ అసత్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, ఆలోచించకూడదు. ఒక్కసారి మన లైఫ్ ని చెక్ చేసుకుందాం. నా థాట్స్ ని నేను ఫిల్టర్ చేస్తున్నానా, నా మాటల్ని నేను ఫిల్టర్ చేస్తున్నానా, నేను ఏదైతే చూస్తున్నానో దాన్ని ఫిల్టర్ చేసి చూస్తున్నానా, లేక అన్రైటియస్ అసత్యమైన మన ఆత్మిక శక్తిని తగ్గించే విషయాలను వింటున్నానా, మాట్లాడుతున్నానా, చూస్తున్నానా, తింటున్నానా, ఆలోచిస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఈ చదువును బాగా చదవాలి. నేను ఆత్మ రాజులకే రాజులుగా అవుతాననే నష నేను మెయింటైన్ చేయాలి. ఈ శరీరం టెంపరరీ, నేను నివసించే ప్రపంచం టెంపరరీ. ప్రతి ఒక్కటి టెంపరరీగా భావించి కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది నేను మెయింటైన్ చేయగలగాలి. మరి నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను అనేది చూసుకోవాలి. वरदान, एकाग्रता की शक्ति से परवश स्थिति को परिवर्तन करने वाले अधिकारी आत्मा भव. ఆత్మనైన నాలో ఎంతగా ఏకాగ్రత శక్తి ఉండాలంటే, బ్రాహ్మణులు అంటేనే అధికారి ఆత్మలు. ఎప్పుడు కూడా బ్రాహ్మణులు అనగా ఏ విషయానికి పరవశం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. తమ బలహీనతల స్వభావ సంస్కారానికి కూడా ఎప్పుడూ వశం అవ్వకూడదు. నేను ఆత్మ స్వయం పట్ల, సర్వుల పట్ల ఆత్మిక భావాన్ని పెట్టాను. బలహీనత భావాన్ని సమాప్తం చేయాలి. ఈ విధంగా నా సంస్కారాలను పరివర్తన చేసుకున్నట్టయితే నాలో ఎంతగానో ఏకాగ్రత శక్తి ఇమిడి ఉంటుంది. నేను ఆత్మ ఒక యజమానిని అనే స్థితిలై ప్రతి పని చేసినట్టయితే నాకు ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ పవర్ అనేది నాదిగా అవుతుంది. స్లోగన్, क्रोध ज्ञानी तो आत्मा के लिए महाशत्रु है. క్రోధం జ్ఞాని ఆత్మలకి మహాశత్రువు. ఈ శత్రువుని నా మిత్రుడుగా ఏదైనా భావిస్తున్నానా, ఈ శత్రువు పైన విజయాన్ని పొందుతున్నానా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రోజు ముందు యొక్క హోంవర్క్, నేను ఆత్మ యజమానిగా అవుతాను ప్రతి ఆలోచన, మాటలు, సంస్కారాలు ప్రతి పైన. యజమానిగా అయి ఏకాగ్రత శక్తితో ప్రతి పనిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. I, the soul, try to be owner of myself and try to bend my own thoughts, words and actions which are towards the negativity, the Maya. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ సత్యత శక్తి కలవారిని. సత్యత నా సంస్కారం, సత్యత నా శక్తి, సత్యత నాలో ఉన్న గుణాలు. నేను ఆత్మ నిరంతరం సత్యంగా ఉంటూ సత్యమైన ఖండానికి యజమాని అని భావిస్తూ సత్యత శక్తితో నా ప్రతి అవయవం పైన విజయాన్ని పొందుతాను. నా ప్రతి సంస్కారాన్ని నా ఆధీనం చేసుకుంటాను. నేను నిరంతర సేవాదారిని, నిరంతర స్మృతి స్వరూపాన్ని. నేను ఆత్మ మనస వాచ కర్మన నా ఆత్మికతా శక్తితో సత్యతా శక్తిని ఎంతగానో పెంచుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి సత్యతా శక్తి మీరు నాకిచ్చారు. I, the soul,
has the power of truth, I try to lead my sense organs with this true power. I experience the complete trueness in my soul and stay connected close to my Father. I always try to be a detached observer, makes my own self a true being. I, the soul, experience the unlimitedness of the soul's world and try to experience such an unlimited power all the time. I truly experience myself as staying in that soul's world right in front of my Father and gauge a complete power from my Father. Hey, Father, thank you so much for showing me the path to this soul's world. I try to follow the Father's path and be a detached observer, be detached from this body and from this physical world. I am a true soul, a knowledgeable soul, a powerful soul, and soul who is staying close to my Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the complete, unique power from the Supreme Father. Spread that power to every part of this body and be a detached being all the time. Om Shanti, Shanti.